క్షమించు, క్షమించబడండి. మరి ఇది చూచినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు సందర్భం చూస్తాము. మరి తనకి రావాల్సిన వాటా తీసుకుని దుర్వ్యాపారం చేసి నష్టపోయి తిరిగి వస్తున్నప్పుడు మరి తండ్రి దూరం నుంచి చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి కౌగిలించుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. మరి పందుల దగ్గర పనిచేశాడంటే ఎంతో మలినమైన వస్త్రాలతో దుర్గంధంతో ఉండి ఉండవచ్చు. కానీ తండ్రి అదేమీ పట్టించుకోలేదు. తన కుమారుడు రావటమే కోరుకున్నాడు. మరి తిరిగి వచ్చినప్పుడు తండ్రి హత్తుకొని ఉన్నాడు. మరి పరిస్థితిని బట్టి దుర్వ్యసనాలలో ఉన్నప్పటికీ ఆయన క్షమించి ప్రేమించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్తలో చూసినట్లయితే 18వ అధ్యాయం 23 నుంచి 35 వరకు ఒక రాజుగారు లెక్కలు చూచుకుంటా ఉన్నారు తనకి బాకీ ఉన్న వాళ్ళందరిది. దాంట్లో 10,000 తలాంతులు బాకీ ఉన్న అతను తీసుకొని రాబడతారు. అక్కడ ఒక్క తలాంతు